హాయ్ అండి. ఈరోజు తాటిపండు దొరికింది. ఇదిగోండి, తాటి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి తాటిపండు బాగా చితకొట్టుకుని ఇలా తొక్కలన్నీ తీసేసుకోవాలండి. ఇదిగోండి తొక్కంతా తీసేసుకున్నాం కదా, ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా కొట్టుకోవాలన్నమాట. వీటిని ఇలా మెత్తగా చేసుకోవాలి బాగాని. అలా అయితే పేసం బాగా వస్తుంది. ఇలా పిసుక్కోవాలి బాగాని. ఇదిగోండి అన్ని కక్కలు తీసేసి ఇలా పిసుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పేసం తీసుకుందాము. ఇదిగోండి పేసం తీసుకుందాము. ఇప్పుడు ఒక పళ్ళెం పెట్టుకొని ఇలా చెక్క వేసుకుందామండి. నెట్ లాంటిది అది వేసుకుంటే అందులో నుంచి ఏసులన్నీ అందులో ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంతో తీసుకుందాము. ఇదిగోండి మనం పేసం తీసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం పేసం తీసేసాము. ఇప్పుడు దీన్ని ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండుకుంటే ఏసులన్నీ లోపల ఉండిపోతాయి అన్నమాట. నీట్గా వస్తుంది. ఇంకా ఇదిగోండి తాటి పేసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇడ్లీ నూక వేసుకుందామండి. మనం ఇడ్లీలు వండుకుంటాం కదా, ఆ నూకే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి నూకేసుకుని బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. కాయ తీపిని బట్టి బెల్లం వేసుకోవాలన్నమాట. మనకి ఏ టైప్ ఎంత తీపి కావాలో అంత బెల్లం వేసుకోవాలి. ఇదిగోండి బెల్లం వేసుకుని బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి కూర కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి కొబ్బరి కూర వేసేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఎందుకంటే నూకేసాం కదా, బాగా నానుతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. నూక మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇది కొంచెం ఇలా మెత్తగానే ఉండాలి పిండి. అలా ఉంటేనే ఇడ్లీ బాగా వస్తుంది అన్నమాట. ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. ఇదిగోండి అరగంట అయ్యింది. పిండి బాగా నానిపోయిందండి. నేనైతే ఇడ్లీలు వేద్దాం అనుకున్నాను. మా పిల్లలేమో ఇడ్లీలు వద్దు, అరిటాకులు వేయమ్మ బాగుంటుంది అన్నారు. అరిటాకులు అయితే ఎలా వేయాలంటే, ఇదిగోండి అరిటాకులు కోసుకొని బాగా కడిగేసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ ఆకులు ఇలా వేడి చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆకులు ఇలా వేడి చేస్తే మనం ఈ అరిటాకును వంచితే వంగుతుంది అనమాట. అదే పచ్చాకులు వేసామనుకోండి అరిటాకు వంగదు, ఇరిగిపోద్ది అనమాట. అప్పుడు ఈ ఆకులన్నీ ఇలా కాల్చుకోవాలి. కొద్దిగా మెత్తపడే వరకు ఇలా చేసుకుంటే. ఇదిగోండి అరిటాకులన్నీ ఇలా మెత్తగా చేసుకున్నాం కదా కాల్చుకొని. ఇప్పుడు ఏదో గ్యాస్ మీద అండి ఇడ్లీ గిన్నె, ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ గిన్నె వాటర్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇలాగా. ఇదిగోండి ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, అరిటాకు ఇలా తీసుకొని మనకి ఎంత కావాలో ఎంత సైజు కావాలో చూసుకొని ఇదిగోండి ఇలా వేసుకొని ఇలా మడత పెట్టేసుకోవాలండి. ఇదిగో చూడండి కాల్చాం కాబట్టి ఇంత బాగా మడత పెట్టడానికి అయ్యిందనమాట. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకుందాము. ఇలా పిండి అంతా ఇలాగే చేసుకోవాలి.
ఇదిగోండి ఇలా అన్నమాట. ఇదిగోండి అన్నీ ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక అరగంట సేపు ఉడికించుకుందామండి. ఇదిగోండి అరగంట అయిపోయింది. ఉడికిందో లేదో చూద్దామండి. ఇదిగోండి ఉడికిపోయినట్టే. ఇంక కట్టేసుకుందాము. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అట్టాకులు వేసుకుంటే హెల్తీ కూడాని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.